నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. దేశంలో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా ప్రత్యేకంగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి చాలా వినూత్న ఆలోచనలకు అనుగుణంగా ప్రధానమంత్రితో పాటు దేశంలో పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం విజయవంతంగా 8 ఎపిసోడ్స్ పూర్తి చేసి 9వ ఎపిసోడ్ సరికొత్తగా నిర్వహించడానికి రేపు వేదిక కావటం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు అనగానే చాలామంది యువత విద్యార్థులు భయపడి ఆందోళన చెందుతారని, ఇది గ్రహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల అంటే ఒక పండగ, దాన్ని ఒక వేడుకలా చూడాలి అంటూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం చేస్తూ నిర్వహిస్తున్న ఈ వినూత్న తరహా కార్యక్రమం ఎంతో ప్రశంసనీయం అన్నారు. Nowadays, students are suffering from stress, torture, they feel. They are failing to achieve their goals because of so many other ideas and other habits nowadays we are observing. The students are now, they are not studying as per their will, according to the will of the parents. Their demand, their goals are there on the students, and also that is causing mainly a troublesome trauma among the students. Whatever the student is interested, whatever he likes, in what field they are interested, that should be given and that should be encouraged. That is not going on nowadays. On this application, just to make the children, students stress-free, our Prime Minister Narendra Modi ji is taking a very good initiative involving and interacting with the students, involving teachers, parents and other community members also, along with our media. వికసిత భారత్ అనే కాన్సెప్ట్ ఆయన ముందుకెళ్తున్నారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడ ఏ ఒక్క కార్యక్రమం చేసినా చాలా సక్సెస్గా అవుతుంది. ఈరోజు మన పిల్లల మీద ఒత్తిడి లేకుండా మన దేశ ప్రధాని గారు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అదేవిధంగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అదేవిధంగా టీచర్స్తో కూడా ఇంటరాక్షన్ అవుతూ ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఒత్తిడి లేని స్టడీ చేయాలనేసి ఆయన యొక్క కాన్సెప్ట్ అయింది. వికసిత భారత్ ఆయన ఒక గోల్ అన్నమాట. గోల్ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన దేశంలో పోటీ స్టడీ అయిపోయింది. ఈరోజు పోటీ కాంపిటీషన్ పెరిగిన తర్వాత పిల్లల్లో స్టడీ ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం మూలంగా పిల్లల్లో మరి ఆ యొక్క ఇది ఒత్తిడి లేకుండా, టీచర్స్ ఒత్తిడి లేకుండా, పేరెంట్స్ స్టూడెంట్ ఒత్తిడి లేకుండా చూస్తూ చేయకూడదు. మన లైఫ్లో వాళ్ళ యొక్క ఇది ఉన్న స్థానానికి వెళ్ళాలని చేయాలని ఈరోజు మా ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టిన కార్యక్రమం చాలా గ్రాండ్గా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, తర్వాత సొసైటీలో ఉన్న పెద్ద పెద్ద రిఫార్మర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొని ఎడ్యుకేషన్ మీద, అలాగే వాళ్ళ ఎగ్జామినేషన్స్ మీద, పిల్లల తాలూకు ఎగ్జామినేషన్ మీద ఒక రీసెర్చ్ చేసి దాన్ని వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలాగా అమలు చేయాలి అన్న దానిపై చర్చ జరుగుతుంది. దీనికి ఆ తర్వాత వాళ్ళు విద్యార్థులు ఒక రకమైన ఫోబియాతో ఉంటూ పరీక్షలు రాస్తే పరీక్షలో పాస్ అవుతామా లేకపోతే ఫెయిల్ అవుతామన్న దీని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్నారు. దాన్ని అది తగ్గించి మనకు ముందుగా ఈ ఎగ్జామినేషన్స్ ఏ రకంగా అయితే బాగుంటాయి అన్నది అందరి దగ్గర కూడా ఇవి సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని మన ప్రీతమ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగరటం పట్ల శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సారథ్యంలో శనివారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో తిరుగులేని ఆధిక్యత కనపరిచి 48 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ. దాంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అటువంటి సమయంలో బీజేపీ తరపున తమ ఆనందాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశవ్యాప్త ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఖాతాలో దీర్ఘకాలిక నిరీక్షణ తరువాత ఢిల్లీలో విజయ దుందుబి మ్రోగించాం. ఆప్ పార్టీ సింబల్తోనే ఆపునే తుడిచేశాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమయం చేయటంలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాం అన్నారు. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం పూర్తిగా కాషాయమయం అయిపోయింది. సుమారు 28 రాష్ట్రాలలో సుమారు 20 రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో అధికారంలోకి వచ్చాం. ఇది ఈ దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాబోయే కాలంలో ఏ ఎన్నికలోనైనా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందనటంలో సందేహం లేదు. ఈ విజయం పూర్తిగా గౌరవనీయులు నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అంకితం అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం, అమిత్ షా రాజనీతి, జేపీ నడ్డా సమన్వయ పటిమకు నిదర్శనమే ఈ విజయం అని బీజేపీ నేతలు కొనియాడారు. సుదీర్ఘ విరామం 26 సంవత్సరాల తరువాత భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. ఈ శుభ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ సింబల్ అయిన చీపురుతోనే పూర్తిగా మేము తుడిచివేశాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం తథ్యం. ఇది ముమ్మాటికి జరిగేది అదే. ఈ విషయంలో ఎటువంటి సందేహం ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే విధానం కానీ, రీసెంట్గా మనం చూసిన నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ, ఎలాంటి నిర్ణయాలైనా భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని పెంపొందించడానికే తప్ప ఇంకొకటి కాదు అని మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత, 26 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం కైవసం చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్మం గెలిచింది ఢిల్లీలో. ఎప్పుడు కూడా పురాణాలు కూడా ఏం చెప్తాయి, చెడు ఎప్పుడు కూడా లేటుగా అర్థమవుతుందంట, మంచి ఎప్పుడు లేటుగా అర్థమవుతుంది, చెడు తొందరగా అర్థమవుతుంది. చెడు విడిచిపెట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది. అలాగే ఇప్పుడు ఆపు అనే పార్టీ అధారాన్ని ముందు పెట్టుకొని, ధర్మాన్ని ముందు పెట్టుకొని, అధర్మంతో అనేక సందర్భాల్లో అక్కడ గెలిచి ప్రజలను మభ్యపెట్టి చివరికి ప్రజలకు అర్థమైంది ఏంటి, ఈరోజు 26 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటంటే అవినీతి అక్రమాలతో కూడినటువంటి ఆపు పార్టీని కూకటవేలుతో పెకలించాలి. అందుకనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆపు జాతీయ అధ్యక్షుడు ఆయన్ని ఓడించడమే కాకుండా, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతీష్ మార్లేనా ఆవిడ్ని ఓడించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి సిసోడియాని కూడా ఓడించారు. అంటే ఈరోజు ఆపుకి దిక్కులేని పరిస్థితి ఈరోజు బీజేపీ శ్రేణులు అక్కడ కల్పించినటువంటి పరిస్థితి, ప్రజలు ఇచ్చినటువంటి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. వెట్టి చాకిరీ అనేది మన దేశంలో ఎంతో కాలంగా ఉన్న ఒక సామాజిక వెనుకబాటుతనమని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నాయకులు పేర్కొన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జీ న్యూస్తో మాట్లాడుతూ బాండెడ్ లేబర్ అబాల్షన్ సిస్టమ్ చట్టాన్ని 1976 ఫిబ్రవరి 9న మన దేశంలో ఆమోదించినట్లు తెలిపారు. వెట్టి చాకిరీ వ్యవస్థ అనేది కార్మిక సంబంధమైన నేరం మాత్రమే కాదని, ఇదో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. 1976 నాటికి వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ద్వారా ప్రభుత్వం బానిసత్వానికి గురి చేయటాన్ని నేరంగా పరిగణిస్తుందన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు అందరం కృషి చేద్దామని అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన కోసం కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసింది
దానికి కొంత ఫండ్ ఇచ్చి నిర్మూలన కోసం ప్రయత్నాలు చేసింది. అయితే నేటికి కూడా వెట్టి చాకిరీ ఉంది అంటే దీనికి కారణం ప్రభుత్వాలు ఒకవైపు స్పందించాలి, ప్రజాప్రతినిధులు కూడా నిర్మూలన కోసం కృషి చేయాలి, అధికారులు కూడా ఒక విజయవంతమైనటువంటి పాత్ర పోషించాలి. మరోవైపు కేవలం తన వృత్తికే పరిమితమని కాకుండా న్యాయవాద వృత్తిలో ఉన్నవారు కూడా నిర్మూలన కోసం తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈరోజు కొంతమంది పని చేయకుండా పోకిరీగా ఉంటే మరికొంతమంది చాకరీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పు కోసం మనము కృషి చేయాలి. పాలనా వ్యవస్థలో కూడా మార్పులు రావాలని ఆకాంక్షిద్దాం. ఈరోజు అంతర్జాతీయ వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం ఒక కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇందులో భాగంగా గత 34 సంవత్సరాల క్రితం ఒక భూస్వామ్య వ్యవస్థ ఉండేది, రాజరిక పాలన గత అంతా ఉండేది. ఆ సందర్భంలో ఆ కుటుంబం పోషణ కష్టమైతే ఆ కుటుంబానికి అప్పిచ్చి ధనం ఇచ్చి ఆ కుటుంబం మొత్తం వాళ్ళ చేత సేవ చేయించుకొని ఆ అప్పు ఈ వ్యక్తి తీర్చలేడు, ఆ జీవితం అంతా ఆ భూస్వాములకి వాళ్ళకే అంకితం అయిపోయి ఉన్న రోజులు ఒకప్పుడు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఈ నాగరిక పరిస్థితిలో ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ ప్రత్యక్షంగా చూడడానికి కూడా చాలా అరుదుగా ఉంది. ప్రజెంటు వ్యవస్థ అంతా అవేర్నెస్ వచ్చింది. గవర్నమెంట్ కూడా దీనికి ఒక చట్టం తెచ్చి దాన్ని అఫెన్స్ ఎవరైనా అలాంటి వ్యక్తులు కానీ చేయించిన వ్యక్తులు కానీ చేసుకున్న వ్యక్తులు కానీ ఉంటే ఐడెంటిఫై చేస్తే చట్టం కూడా రక్షిస్తుంది. నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి అప్పిచ్చే అనేక రకాల స్కీములు పెడుతున్నారు. అలాగే వారికి మీదకి తీసుకురావడానికి అనేక రకాలు పేదలకు మీదకి తీసుకురావడానికి అనేక రకాలు ఫైనాన్స్ సహకారాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రజలు ఉపయోగించుకొని అప్పు ఇచ్చే వాడి దగ్గర వడ్డీ వ్యాపారులు దగ్గర వడ్డీకి అప్పు వాడి మీ జీవితాంతం పోగొట్టుకోకుండా మీ జీవితం బాగు చేసుకోవాలంటే ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే బ్యాంకుల ద్వారా కానీ మీరు అప్పు తీసుకుంటే అది ఈజీగా తక్కువ వడ్డీ ఉంటుంది, ఈజీగా అప్పు తీర్చుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. కనుక ఇది ప్రజలు తెలుసుకొని ఈ వెట్టి చాకిరీకి మాత్రం ఎవరు గురి అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వం ఇది ఒక పెద్ద హంగాముగా ఉండేది. దాన్ని గమనించే మన ప్రభుత్వము గౌరవ సుప్రీంకోర్టు ఈ చట్టం తీసుకురావడం జరిగింది, సెక్షన్ 21. కనుక ప్రజలారా మీరు బ్యాంకుల్ని ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని మీ అవసరాలని తక్కువ వడ్డీతో తీర్చుకొని మీరు బాగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావుతో మొదలైన టీడీపీ ప్రయాణం నేడు 1 కోటి మంది సభ్యులతో అతిపెద్ద కుటుంబంగా మారిందని టీడీపీ నాయకులు అందవరపు సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా జీ న్యూస్తో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం 1,52,598కి నమోదు కావటం ఎంతో ముదావహమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాన పండుగలా నిర్వహించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, అండమాన్తో సహా అనేక ప్రాంతాల్లోని తెలుగువారు, ప్రవాసాంధ్రులు కూడా సభ్యత్వ నమోదులో భాగస్వామ్యులయ్యారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డ్ అని వెల్లడించారు. అసాధారణమైన ఈ లక్ష్యాన్ని చేరుకున్న వేళ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత తనకు ఎనలేని సంతృప్తినిచ్చిందన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరం అభివృద్ధి బాటపడుతుందని పేర్కొన్నారు. దేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అందరం అక్టోబర్ 26వ తారీఖున ఈ పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో నేటికి అందులో సభ్యత్వం తీసుకోవడం గౌరవంగా భావించి సుమారుగా 1,10,00,000 మంది అందులో
టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ సంఖ్యలో ఏ రీజనల్ పార్టీ కూడా దేశంలో జరగలేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకే జరిగింది. దీన్ని బట్టి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్నది క్లియర్గా మనకి కనబడుతుంది. అలాగే మన నియోజకవర్గంలో కూడా గౌరవనీయులు డైనమిక్ లీడర్ గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. మా ఎమ్మెల్యే గొండు శంకర్ గారి పిలుపు మేరకు ఆదేశానుసారం మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా ఈ కాన్స్టిట్యున్సీలో 67,000 మంది వరకు ఇక్కడ సభ్యత్వాలు పొందడం జరిగింది. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో గత పాలకులు కానీ గత ఏ పార్టీలో కూడా ఇంత భారీ ఎత్తున ఈ సభ్యత్వాలు నమోదు చేసుకున్నది జరగలేదు. అది కేవలం మా డైనమిక్ లీడర్ గొండు శంకర్ గారి ఆధ్వర్యంలోనే ఇంత భారీ ఎత్తున నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా గొండు శంకర్ గారి ఆదేశానుసారం నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా నేను 5,000 వరకు సభ్యత నమోదులు నేను డోర్ టు డోర్ మా టీమ్స్ని ముందుగా టీమ్స్ ఏర్పాటు చేసి వాటి టీంతో పాటు నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సుమారుగా 2 నెలలు నిర్విరామంగా పనిచేసి 5,000 సభ్యతల వరకు చేయడం జరిగింది. శ్రీకాకుళం నగరం శర్వాణి విద్యాలయ ఆధ్వర్యంలో డాక్టర్ ఎం సతీష్ చైల్డ్ సైకాలజిస్ట్ వారిచే స్థానిక బాపూజీ కళామందిర్లో గుడ్ పేరెంటింగ్ సదస్సు నిర్వహించారు. శర్వాణి విద్యాలయ అధినేత అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, వ్యక్తిగత వికాస నిపుణులైన డాక్టర్ ఎం సతీష్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి హైదరాబాద్ చే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, సమస్యలు అధిగమించే క్రమంలో గురువులు మరియు తల్లిదండ్రుల యొక్క పాత్ర, బాధ్యతపై వివరించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఈ తరం విద్యార్థుల పురోగతికి సెల్ ఫోన్ ఎడిక్షన్, దురలవాట్లు, లక్ష్యం లేకపోవటం వంటి అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఈ గుడ్ పేరెంటింగ్ వర్క్షాప్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రముఖ విద్యావేత్త శ్రీ బలివాడ మల్లేశ్వరరావు విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి వారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యతో పాటు ఒత్తిడి లేని పరిస్థితులు ప్రతి విద్యార్థికి కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా అవసరమని తెలియజేశారు. శ్రీ సిహెచ్ దుర్గాప్రసాద్ పద్మావతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల డైరెక్టర్ వారు మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాన్ని శర్వాణి విద్యాలయం వారు మన శ్రీకాకుళం పట్టణంలో మొదటిసారిగా నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని విద్యార్థుల భవితకు దోహదపడాలని సూచించారు. మరి పిల్లాడికి పెళ్లి చేసి కోడలు వస్తే చూడాలని మొక్కలు పెళ్లి చేసిన కోడలు వచ్చింది. ఇక్కడ 75 ఏళ్ళు వచ్చాయి. ఒరే హ్యాపీ రా బాబు అని అడిగాను. అంకుల్ మనమడో మనమరాలో పుడితే ఎత్తుకొని చూడాలని ఉందయ్యా. మనవడు పుట్టాడు, అది హ్యాపీ. మా అబ్బాయి నన్ను చూడట్లేదు. ఎల్కేజీలో మొదలైన నీ ఏడుపు 80 ఏళ్ళ కాగల ఆ ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. మనిషి ఆనందం కోసం వెతుక్కుంటూ ఆనందాన్ని కోల్పోతున్నాడు. మిత్రులారా, మరి ఆనందం ఎలా వస్తుంది సార్? ఒక గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్క్కి వెళ్ళండి. పక్కన ఏదో కృష్ణ పార్క్ కనిపించి వచ్చినప్పుడు ఒక గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్క్కి వెళ్ళండి. 3 గంటలు ఆనందంగా ఉండాలనిపిస్తే సినిమాకి వెళ్ళండి. ఒక రోజంతా ఆనందంగా ఉండాలనిపిస్తే పిక్నిక్కి వెళ్ళండి. ఒక వారం ఆనందంగా ఉండాలనిపిస్తే ఒక ట్రిప్కి వెళ్ళండి. ఏడాది ఆనందంగా ఉండాలనిపిస్తే ఒక విదేశీ పర్యటనకి వెళ్ళండి. 10 ఏళ్ళు ఆనందంగా ఉండాలనిపిస్తే పెళ్లి చేసుకోండి. 10 ఏళ్ళు ఆనందంగా ఉండాలనిపిస్తే పెళ్లి చేసుకోండి అన్నా. దాని ఎక్స్పైరీ డేట్ అది. మొదట 5 ఏళ్ళు ఆవిడ చెప్పింది మనం విన్నాం, తర్వాత 5 ఏళ్ళు మనం చెప్పింది ఆవిడ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఊరు జనం వినడం మొదలెట్టారు. తర్వాత నుంచి జీవితం రాజ్ ఎవరికో బాగా కనెక్ట్ అయ్యింది. శ్రీకాకుళం నగరం విశాఖ బి కాలనీలోని సెయింట్ జూడ్స్ పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐటెం కాలేజ్ చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి సురేఖ, డెంటల్ కాలేజ్ చైర్మన్ మధు విలేకర్, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కొంక్యాన వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణగా ఉండాలని, మారుతున్న కాలాన్ని, టెక్నాలజీని మంచికి వినియోగించుకోవాలని వారన్నారు. చిన్నారులు పాటలు, నృత్యాలతో అందరినీ అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ బి చంద్రమోహన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కి స్టార్టింగ్ నుంచి బాగా సిస్టమేటిక్గా డెవలప్ చేయాలా ఉంటుంది. అదే టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ఓన్లీ క్యాన్ డూ ఇట్, బికాస్ సిన్స్ చైల్డ్హుడ్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. They only guide us. First, parents are the teacher in our house, and when we walk and come to street and come to school, the teachers will give the guidance to us, because parents give the birth, that is birth given by the parents, but education given by the teachers, that is teachers' gift actually. We should not forget teachers, what they doing hard work for us, for students. They should not forget it, because we are here and we are here because of they have done lot of sacrifice for us, because teacher not having any life except two things. One thing is a white chalk piece, and second is the blackboard only. They will go on around on that matter, how to teach the students and how to make them the capable to walk in the society in the great way. Actually, students should understand, they should follow certain points in their student life till they are the last to achieve the goal. They should have a good behavior, మంచి స్వభావం ఉండాలా, శాంతంగా ఉండాలా, డిసిప్లిన్గా ఉండాలా. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్న బ్రాహ్మణ వీధిలో ఉన్న కోనేరులో శనివారం ఉదయం స్నానానికి దిగి మాజీ ఆర్మీ ఉద్యోగి గల్లంతైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన సిగిలిపల్లి కోటేశ్వరరావుగా గుర్తించి ఆయన కోసం గజ ఈతగాళ్ల సాయంతో కోనేరులో జల్లెడ పట్టారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం గల్లంతైన మాజీ జవాన్ కోటేశ్వరరావు మృతదేహం లభించింది. దీంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జగత్తును మేల్కొల్పే శ్రీ సూర్యనారాయణ స్వామి అరసవల్లి ఆదిత్యుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం 2వ ఆదివారం కావటంతో భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో భక్తులు పూజలు ఎక్కువగా చేస్తారు. ఈ రోజుల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.